తెలియకుండా ఒక తేనెటీగ వచ్చి నీళ్ళల్లో పడిపోయింది. ఆ తేనెటీగ నీళ్ళల్లో నుండి బయటికి రావటానికి చాలా ప్రయత్నించింది. దాని రెక్కలు కూడా తడిచిపోయాయి. దానివల్ల ఆ తేనెటీగ ఎగరలేకపోయింది. ఆ ఏటొడ్డిన ఒక చెట్టు మీద ఒక పావురాయి కూర్చొనుంది. ప్రాణాల్ని కాపాడుకోటానికి ప్రయత్నిస్తున్న ఆ తేనెటీగని పావురాయి చూసింది. ఆ పావురాయి ఒక ఆకును కోసి తన ముక్కుతో తీసుకువెళ్లి ఆ తేనెటీగ పక్కన వేసింది. ఆ ఆకు మీద కూర్చొనున్న తేనెటీగని తన ముక్కుతో నేల మీదకి తీసుకొని వచ్చి పెట్టింది. ఆ తర్వాత ఆ తేనెటీగ అక్కడి నుండి ఎగిరిపోయింది. చాలా కాలం తర్వాత ఆ పావురాయి ఆ చెట్టు మీద కూర్చొని నిద్రపోతూ ఉంది. ఒక బాలుడు తన క్యాట్ బాల్తో తనని కొట్టడానికి వచ్చాడు. దాన్ని ఆ తేనెటీగ వెంటనే చూసింది. తన క్యాట్ బాల్తో పావురాయిని కొట్టడానికి గురిపెట్టగానే తేనెటీగ తనని ఆవేశంగా కొట్టింది. ఆ చిన్న బాలుడు నొప్పితో ఏడవటం మొదలుపెట్టాడు. తన ఏడుపు శబ్దం వినిన ఆ పావురాయి అక్కడి నుండి ఎగిరి వెళ్ళిపోయింది.